నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, నిత్య చైతన్య స్ఫూర్తిదాయకుడు, మహాజ్ఞాన సంపన్నుడు, మాయాతీతుడు, సర్వం తానయ్యుండి సృష్టి కార్యాన్ని మునుముందుకి నడిపిస్తున్నవాడు, ఆది మధ్యాంతరహితుడు. అలాంటి పరమశివుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. స్వామి మహిమా వైభవాన్ని బట్టి ఎన్నో పేర్లు స్థిరపడినాయి. అలాంటి మహేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రాలు కోకొల్లలు. కొన్ని స్వయం వ్యక్తమైన క్షేత్రాలైతే మరికొన్ని తపస్సంపన్నులైన మహర్షుల ప్రతిష్ఠితాలు. ఇప్పుడు వీక్షించబోయే ఈ ఆలయం ఐనపూరు గ్రామ ప్రజల అభీష్టం మేరకు నిర్మించిన పాలరాతి సుందర దివ్యాలయం. ఇది కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామంలోని శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. లోకోద్ధరణ కోసం ఈశ్వరుడు శతాధిక నామాలతో తన ఉనికిని చాటుకున్నాడు. ఆ పరంపరలోనిదే శ్రీ విశ్వేశ్వర నామం. విశ్వానంతటినీ తన కనుసైగలతో శాసించే మహేశ్వరుడు శ్రీ విశ్వేశ్వర నామధేయంతో ఇక్కడ వర్ధిల్లుతున్నాడు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని సేవిస్తే సకల కష్టాలు తొలగి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. విశాలాక్షి సహిత విశ్వేశ్వరో దేవః సర్వసిద్ధి ప్రదాయకం స్మరంతు భక్తిభావేన సర్వకామ్యార్థసిద్ధయే. శివుడు శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, ఐశ్వర్యాన్ని అడిగినంతనే ప్రసాదించేవాడు. అందుకే ఆయనను బోళాశంకరుడు అంటారు. శివుడు సకల సన్మంగళ స్వరూపుడు, భక్తుల్ని అనుగ్రహించడంలో ప్రసిద్ధుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. లింగాకృతి నిర్గుణోపాసనకు ప్రతీక, శివస్వరూపం సుగుణోపాసనకు సంకేతం. అలాంటి సర్వేశ్వర మహావిభుడు వివిధ నామాంతరాలతో సర్వే సర్వత్రా కొలువుతీరి ఉన్నాడు. బోళాశంకరుడైన పరమేశ్వరుడు భక్త సులభుడు అని చెప్పడానికి ఈ ఆలయమే ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భక్తుల పాలిట దివ్యధామంగా అలరారుతోంది. మనం వీక్షిస్తున్న ఈ ఆలయం కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామంలో నెలకొని ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో ఓ రమణీయ కమనీయ ఆహ్లాదభరిత లోగిలిలో ఈ ఆలయ సముదాయం భాసిల్లుతోంది. ఆలయ సముదాయ దృశ్యాన్ని అల్లంత దూరం నుంచి తిలకించగానే భక్తుల హృదయం ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతూ సూర్యోదయపు వెలుగు జిలుగులలో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా ప్రకాశిస్తుంది. శ్వేతవర్ణపు పాలరాతి తళుకు బెళుకులతో సుందర దివ్యధామంగా కానవస్తుంది ఈ ఆలయ. లక్ష్మీ దంపతులకు దైవ సంకల్పం వలన కలగడం వెంటనే శ్రీ సాయిబాబా మందిర నిర్మాణం చేయడం జరిగింది. 10 సెంట్ల స్థలాన్ని ఖరీదు చేసి ఆ స్థలంలో మొట్టమొదటగా శ్రీ సాయి మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐనపూరు గ్రామాన్ని సందర్శించవచ్చిన పరమపూజ్యులైన స్వామీజీలు ఇక్కడి సాయి మందిరాన్ని చూసి వెంటనే ఇక్కడ ఒక శివాలయ నిర్మాణం కావించమని సెలవిచ్చారట. శివాలయ నిర్మాణం జరిగితే ఈ గ్రామానికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పారట. ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, సాయిబాబా మందిరం, పరివార దేవతలుగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అభయహస్త అయ్యప్ప, నవగ్రహ దేవతామూర్తులు ఇక్కడ కొలువుతీరి ఉంటారు.
ఆలయ లోగిలిలోకి చేరుకోగానే పంచలోహాలతో తాపితం చేసిన సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. గర్భాలయంలోని మూలమూర్తిని ఆగమ శాస్త్రాలను అనుసరించి ఎలా అయితే ప్రతిష్ఠిస్తారో అంతే ప్రాధాన్యతతో ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. భక్తులు ముందుగా ఈ ధ్వజస్తంభ దర్శనం చేసుకున్నాకే మూలమూర్తి దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఇక్కడే బలిపీఠం ఉంటుంది. భగవంతునికి నివేదించిన నైవేద్యాన్ని బలిహరణంగా ఈ బలిపీఠంపై నివేదన చేస్తారు. ధ్వజస్తంభానికి ప్రక్కనే కాలభైరవ స్వామి మూర్తి ఉంది. ప్రధానాలయ గోపురం పైభాగాన శ్రీ వారాహీదేవి, సరస్వతి, గణపతి, పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల ప్రతిమలుంటాయి. ఉపాలయాల సహితంగా ఉన్న ఈ ఆలయ లోగిలి విశిష్ట ఆధ్యాత్మిక వాతావరణానికి అచ్చమైన చిరునామాలా భాసిల్లుతుంది. ప్రధానాలయ ముఖమంటపం పాలరాతి స్తంభ సమన్వితంగా అలరారుతుంటుంది. ఆధ్యాత్మిక భావాల్ని ఉద్దీపింపచేస్తుంది. పరమేశ్వరుణ్ణి సేవించడం వల్ల కలియుగ దోషాలన్నీ తొలగుతాయని ఆర్యోక్తి. పంచాక్షరీ మంత్రం నుంచే పంచభూతాలు ఆవిర్భవించాయి. ఆ పంచభూతాలకు అధినాయకుడైన ఆ విశ్వేశ్వరుడు ఇక్కడ గర్భాలయంలో కొలువుదీరి ఉన్నాడు. ఓంకారాత్మక పరమేశ్వర రూపుడైన విశ్వేశ్వరుణ్ణి దర్శనం ఇహపర సాధకం. శోభస్కరమైన అలంకారాలతో స్వామి గర్భాలయంలో దివ్య కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటాడు. గర్భాలయంలో సమున్నత పానవట్టంపై ప్రత్యేక అలంకారాలతో శ్రీ విశ్వేశ్వరస్వామి లింగాకృతిలో గోచరమవుతాడు. ఐనపూరు గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ లింగమూర్తిని ప్రతిష్ఠించారు. ఒకప్పుడు ఎలాంటి ఆలయం లేని ఈ గ్రామం నేడు సర్వదేవతల సన్నిధిగా అలరారుతోంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేళాల్ని భక్తులు తమ ఆత్మార్పణ తత్వానికి ప్రతీకగా సమర్పిస్తారు. విశ్వేశ్వరుడు నానావిధ రుద్రాక్షమాలికల నడుమ వివిధ పూలహార శోభితుడుగా దర్శనమిస్తాడు. పంచపడగల రజత నాగాభరణాన్ని ధరించి తన దివ్యకాంతిని ప్రసరింపచేస్తుంటాడు. గర్భాలయంలో శ్రీ విశ్వేశ్వరునికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. భక్త రక్షణ, దుష్ట శిక్షణ లాంటి లోకహితాల కోసం శంకరుడు శతాధిక పేర్లతో ప్రకటితుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. వీటిలో శ్రీ విశ్వేశ్వర నామం ఒకటి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా శృంగి, భృంగి ద్వారపాలకులుగా కొలువుతీరి ఉంటారు. స్వామి గర్భాలయానికి అభిముఖంగా నందీశ్వరుని రూపం కొలువుతీరి ఉంటుంది. అచంచల భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి వరం పొందిన శిలాధుని కుమారుడైన ఆ నందీశ్వరుడు స్వామికి వాహనమయ్యాడు. నిత్యం స్వామిని వీక్షిస్తూ నిరంతరం శివధ్యానంలోనే ఉండే నందీశ్వరుణ్ణి భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు.
గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ విశ్వేశ్వరుడికి జరిగే పంచామృతాభిషేకాలు నయన మనోహరంగా కొనసాగుతాయి. శుద్ధోదకం, కుంకుమోదకాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. భవంతి ప్రాణినః అస్మాద్ భవః, ప్రాణులు ఎవరి వల్ల జనిస్తున్నాయో అతడే భవుడు అని వేదం ఉద్ఘాటించింది. ఆ భవుడి అభిషేకం వీక్షించిన భక్తులకు సకల సంపదలు, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఐనపూరు శ్రీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో పలు ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ విశాలాక్షీదేవి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ అభయహస్త అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు ఇక్కడ భక్తుల చేత నిత్య పూజాధికాల్ని స్వీకరిస్తున్నారు. ఐనపూరు శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన ఉపాలయంగా శ్రీ విశాలాక్షి కోవెల అలరారుతోంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై, మొక్కిన వారి పాలిట అమృతవల్లి అయి శ్రీ కామాక్షిదేవి తన అనుగ్రహాన్ని కురిపిస్తోంది. జగన్మాత అవతార పరంపరలోని విలక్షణ తత్వమయి విశాలాక్షిదేవి సంపూర్ణ అలంకారంతో వరాల కల్పవల్లిగా విశాలాక్షిదేవి ప్రకటితమవుతుంది. శ్రీ విశ్వేశ్వరస్వామిని, విశాలాక్షిమాతను దర్శించుకోవడానికి భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. ముక్కుకు ముక్కెర, విశాల నేత్రద్వయంతో, రజత కిరీటాన్ని ధరించి, పసుపు ముఖార విందంతో, మందార పుష్ప సొబగులతో దేదీప్యమానంగా జగజ్జనని కానవస్తుంది. సోమవారం, శుక్రవారం, మహాశివరాత్రి సందర్భాలలో భక్తులు విశేషంగా ఈ ఆలయ సముదాయానికి తరలివస్తారు. విశాలాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఫిబ్రవరి 2014 సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయానికి చేరుకోగానే భక్తులు ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉపాలయానికి చేరుకుంటారు. ప్రధానాలయానికి సమీప దూరంలోనే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నెలవు ఉంది. ప్రత్యేక అంతరాలయంలో స్వామి మకర తోరణ సహితంగా రజత కిరీటాన్ని, రజత ఆభరణాలను ధరించి పూలహారాల సుశోభితుడిగా కానవస్తాడు. స్వామి మూలమూర్తికి దిగువ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తులుంటాయి. భక్తులు శ్రీ వినాయక స్వామిని దర్శించి భక్తి ప్రదక్షిణలు చేసి స్వామి తీర్థప్రసాదాలను గైకొంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానంతరం అభయహస్త అయ్యప్ప సన్నిధికి చేరుకుంటారు భక్తులు. శివకేశవుల తనయుడైన అయ్యప్ప ఉపాలయ ద్వారానికి ప్రక్కనే జంటనాగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యమూర్తి ఉంటుంది. 18 మెట్ల దిగువన శ్రీ అయ్యప్ప పంచలోహమూర్తి నెలకొని ఉంటుంది. ప్రత్యేకమైన పంచలోహమూర్తికి వివిధ ఫలరసాలతో, ఉదకాలతో, పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. శ్రీ మానేపల్లి శ్రీమన్నారాయణ అధ్యక్షతన ప్రధానార్చకులైన ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా కానవస్తుంది. ఈ ఆలయ లోగిలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రత్యేక ఉపాలయం ఉంది.
బహుబల సంపన్నుడైన ఆంజనేయుడు భక్తుల నిత్య నీరాజనాలందుకుంటూ అభయానందదాయకుడై దర్శనమిస్తాడు. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయునికి పూజలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అపూర్వ శక్తిమంతుడు. హనుమను ఆరాధించిన వారికి ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని పంచముఖేశ్వరుడైన హనుమ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయ పరిసరాలలో మొట్టమొదటగా నిర్మించిన మందిరం శ్రీ సాయిబాబా మందిరం. సమున్నత రాజసింహాసనంపై సజీవ కళ ఉట్టిపడేలాగా బాబా ఇక్కడ గోచరిస్తాడు. రజత కిరీటధారియే సర్వాలంకార శోభితంగా కానవస్తాడు. మకర తోరణం వెనుక భాగంలో స్వస్తిక్ చిహ్నాలుంటాయి. పాదభాగాన చిన్న పాలరాతిమూర్తి కొలువై ఉంటుంది. సుగంధ పుష్పాలు, పత్రాలతో బాబా గళసీమ అలంకృతమై ఉంటుంది. ఇక్కడి సాయి సన్నిధిలో సాయి పల్లకి కానవస్తుంది. హే షిరిడివాసా, హే సాయినాథ, శరణం శరణం బాబా. హే పాండురంగా సాయీశ్వరా. తారకాసుర సంహారం కోసం ఉదయించిన సూర్యుడు సుబ్రహ్మణ్యుడు. ఈయనకి స్కందుడని, దండాయుధపాణి అని, శరవణభవ అనే నామాలున్నాయి. షణ్ముఖుడైన సర్పాకార సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం పొందగలిగితే చాలు, శివపార్వతుల కటాక్షం లభించినట్లేనని శాస్త్రం చెబుతోంది. పట్టు వస్త్రాలతో దండాయుధాన్ని ధరించి పంచపడగల నాగశేషు ఆభరణంతో పుష్పమాలాలంకృతంగా స్వామి తన దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తుంటాడు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహాలలో సూర్యపుత్రుడైన శనీశ్వరుడికి ప్రత్యేక తైలాభిషేకాలు చేస్తారు. శనీశ్వరుడు జాతకుల కర్మఫలాన్ని బట్టి ఫలితాలను అనుగ్రహిస్తాడు. ఆ స్వామి అనుగ్రహం కోసం భక్తులు తదేక దీక్షతో ప్రదక్షిణలు చేసి నారికేళాన్ని సమర్పిస్తారు. ఆ స్వామి దివ్యానుగ్రహానికి పాత్రులవుతారు. ఐనపూరు శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. వైదిక ఆగమోక్తంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటారు. మహాశివరాత్రి, హనుమత్ జయంతి, దసరా, శ్రీరామనవమి వంటి పర్వదినాలు ఈ ఆలయంలో. ఐనవూరు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి అశేషంగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ప్రత్యేక పర్వదినాలను పురస్కరించుకుని ఈ ఆలయ ప్రాంగణంలో భజనలు, కోలాటాలు విశేషంగా జరుగుతాయి. సకల దేవతల నిలయమైన ఐనపూరు శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శివుడు ఆత్మజ్ఞాన ప్రబోధకారకుడు, సర్వసిద్ధి ప్రదాత. ఆ స్వామి శ్రీ విశాలాక్షి సమేతంగా ఇక్కడ కొలువై తన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. జీవన వ్యవహారంలో ఎదురయ్యే అవాంతరాల్ని తొలగించి ఆ స్వామి మనకు సదా తోడై ఉంటాడు. ఆ స్వామి దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.